మనకి వాటర్ బాగా తగ్గిపోతుంది బాడీలో. ఫ్యాట్ నిజంగా కరిగి కొవ్వు పోవడానికి టైం పడుతుంది అంటారు సార్. సో మీ విధానంలో వాట్ ఈస్ యూనిక్ అంత మంచి రిజల్ట్స్ రావడానికి? అదే ఫస్ట్ 42 days మేము ఇది పాటిస్తాం. కార్బోహైడ్రేట్స్ తినకండి, కాంప్లెక్స్ కార్బ్స్ తినండి, కావాల్సిన విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాటిని అడ్రస్ చేస్తూ గ్లూకోజ్ ఇవ్వకుండా ఉంటే. సెల్ హెల్త్ క్లినిక్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాసెస్ లో నిన్న చెక్ చేస్తే 75 కిలోల 200 గ్రాములు ఉండొచ్చు. ఇవాళ సడన్లీ మార్నింగ్ చూస్తే అదే టైంకి 75 కిలోల 700 గ్రాములు వస్తుంది. పానిక్ అయిపోతారు, మనం మళ్ళీ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ అని. ఫస్ట్ 1 week అసలు మీరు చెక్ చేసుకోబాకండి, ఎందుకంటే వెయిట్ యూ లూజ్ ఇన్ ద ఫస్ట్ వీక్, యూ నాట్ లూజ్ అగైన్ ఇన్ ద సెకండ్ వీక్. నీరు లాగేస్తుంది, సో ఫాస్ట్గా మనకు వెయిట్ లాస్ కనపడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు వైటమిన్ సి కావచ్చు, మనకి మెగ్నీషియం కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో అవి కూడా తీసుకోవడం అవసరమా, లేకపోతే అప్పుడు ఎలాగో మాడుస్తున్నాం కాబట్టి బాడీని ఫుల్గా మార్చడం అవసరం అంటారు? మార్చుతుంది మనం బాడీని కాదు, బాడీలో ఉన్న వ్యాధికి మాల్ ఫంక్షనింగ్ సెల్ని స్టార్వింగ్లో ఉంచుతున్నాం, కానీ హెల్దీ సెల్స్ కావాల్సినంత ఫుడ్ ఇస్తున్నాం కదా. బట్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలనేది కూడా. అందరూ ఒళ్ళు తగ్గుతారు, పొట్ట చుట్టూ మాత్రం ఒళ్ళు తగ్గించుకోవడం చాలా కష్టం. దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఎడిపోస్ టిష్యూస్ ఎక్కువగా ఉండేది పొట్ట దగ్గరే. లేడీస్కి అయితే పొట్ట, చేతులు, థైస్, సీట్లలో కూడా ఉంటుంది. మగవాళ్ళకి ఎక్కువగా ఉండేది పొట్ట దగ్గర. మోటివేషన్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది అక్కడ ఆగిపోతున్నారు. ఎందుకంటే అప్పటికే 25 కిలోలు తగ్గేసామని ఆనందంతో ఆ చిన్నపాటి పొట్ట ఉంటే ఏముందలే ఫీల్ అవుతున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. అందరికీ ఒకటే ఇవాళ కోరిక ఏంటంటే ఐడియల్ వెయిట్లో ఉండాలి, వెయిట్ తగ్గాలి, అలాగే ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా వెయిట్ వల్ల వచ్చే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ అంటే డయాబెటీస్ లాంటివి, ఇంకా మనకు తెలుసు అందరికీ ఫ్యాటీ లివర్ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి కూడా తగ్గించుకుని హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పి. సో దీనికి విధానం ఏమిటంటే హాలిస్టిక్గా కంప్లీట్గా మనకి మన లైఫ్ స్టైల్ బాగా మారిపోకుండా మన వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, ఐడియల్ సిచ్యువేషన్కి ఎలా రావచ్చు. వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఆల్రెడీ గతంలో మనం ఈ టాపిక్ మాట్లాడాం, బట్ ఇది ఎవర్ గ్రీన్ టాపిక్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. నిజంగానే ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ సార్. ఒబెసిటీ, వెయిట్ తగ్గడం ఎంత ఇంపార్టెంట్, కొంతమందికి వెయిట్ పెరగడం కూడా అంత ఇంపార్టెంట్. అసలు ఇవాళ రేపు వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు ఉన్నారా సార్? డెఫినెట్గా ఉన్నారు. మన దగ్గర వెయిట్ గెయిన్ అవుతానికి అవకాశం ఉందా, ఏం చేస్తే అవుతుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ తక్కువ శాతం. ఇది కూడా సైంటిఫిక్ గానే వెళ్ళాలి. అప్రోచ్ ఇస్ టు బి, మన దగ్గర 2 విధానాలుగా వి అప్రోచ్. ఒకటి క్రానిక్ గా ఉన్నప్పుడు, ఓవర్ ఒబీస్ గా ఉన్నప్పుడు సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటాం, అండ్ దెన్ ఆటోఫేజీ అంటాం. 2 విధానాలు ఉన్నాయి కదా. సో రెండింటిని కంబైన్ చేసుకుంటూ మనం ఒబేసిటీని అడ్రస్ చేస్తాం. సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ ఒక 40 రోజులు చేయిస్తాం ఫస్ట్ స్టార్టింగ్లో. అదేంటి, బేసిక్గా మనం తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి వదులుతుంది. జనరల్గా లెట్స్ గో ఇంటు ద రూట్ కాజ్ అంటాం కాబట్టి, మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్నే వాడుకుంటాయి. సో 35 lakh crores ఆఫ్ సెల్స్ వాడుకోవాలి అంటే వాటంతటా వాడుకోలేము. కరెక్ట్. సో ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ని తయారు చేస్తుంది. అది వచ్చి గ్లూకోజ్ని రక్తంలో నుంచి సెల్స్లోకి నింపుతుంది. వన్ యువర్ సెల్స్ ఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ గ్లూకోజ్, ఇంకా మిగిలిపోయిన గ్లూకోజ్ రక్తంలో లివర్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది. అది దట్ టు ఇన్ ద ఫ్యాట్ సెల్స్, ఎడిపోస్ టిష్యూస్లో. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ బికమింగ్ ఒబేస్. అంతే కదా సార్. యువర్ ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాట్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ గ్లూకోజ్ కన్వర్టెడ్ యాజ్ ఫ్యాట్. అవి పెరుగుతున్న కొద్దీ మీరు ఒబేస్ అయిపోతూ ఉంటారు. వన్స్ ది ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఆల్సో ఫుల్, ఇంకా రక్తంలో గ్లూకోజ్ ఉందంటే ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి దట్ ఈస్ వాట్ వీ కాల్ టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ అవ్వకుండా మీరు ఒబేస్గా ఉన్నప్పుడు వాట్ వీ షుడ్ డూ టు రెడ్యూస్ ఒబేసిటీ తగ్గాలంటే, బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేస్తే సెల్స్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్ వాడేసుకుంటుంది. వాడేసుకున్న తర్వాత మళ్ళీ దానికి గ్లూకోజ్ కావాలి కాబట్టి మనం బయట నుంచి గ్లూకోజ్ ఇస్తే మళ్ళీ అవి వాడకుండా, అట్లా ఇవ్వకుండా ఉంటే మళ్ళీ అదే లివరు, మళ్ళీ అదే ప్యాంక్రియాస్లో గ్లూకాగాన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఈ ఫ్యాట్గా మారిన ట్రైగ్లిజరైడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది గ్లూకాగాన్. లివర్ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ దాన్ని గ్లూకోజ్ కింద మారుస్తుంది. మళ్ళీ ఇన్సులిన్ తీసుకెళ్లి ఆ గ్లూకోజ్ని సెల్స్ అన్నిటికీ నింపుతుంది. ఈ ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ఫ్యాట్ అంతా గ్లూకోజ్గా మారుతున్న క్రమంలో బరువు తగ్గుతారు. అంతే కదా సార్. గ్లూకోజ్ బయట నుంచి మనం ఆ 42 రోజులు ఇవ్వకుండా ఆపితే వాళ్ళు ఒక 10 కిలోలో 15 కిలోలో బరువు తగ్గిపోతారు ఖచ్చితంగా. సార్, ముందు ఫస్ట్ మనకి వాటర్ బాగా తగ్గిపోతుంది బాడీలో అంటారు, అండ్ రెండోది ఫ్యాట్ నిజంగా కరిగి, ఆ స్టోర్డ్ ఫ్యాట్ అంతా కరిగి జడ పదార్థం లాంటిది, అది మొత్తం అంతా కూడా నిజంగా కొవ్వు పోవడానికి టైం పడుతుంది అంటారు సార్. సో మీ విధానంలో వాట్ ఈస్ యూనిక్ అంత మంచి రిజల్ట్స్ రావడానికి? అదే ఫస్ట్ 42 days మేము ఇది పాటిస్తాం. అక్కడ హైడ్రేటెడ్గా ఉంచుతాం. 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి అనేది మా
ప్రధాన సిద్ధాంతం. అట్ ద సేమ్ టైం చింతపండు వాడకండి, కార్బోహైడ్రేట్స్ తినకండి, కాంప్లెక్స్ కార్బ్స్ తినండి కొద్ది మోతాదులో, ఫ్యాట్ ఎక్కువ ఎంసిటీస్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న షార్ట్స్ తాగండి. అట్ ద సేమ్ టైం కావాల్సిన విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాటిని అడ్రస్ చేస్తూ గ్లూకోజ్ ఇవ్వకుండా ఉంటే గ్లూకోనియోజెనిసిస్ జరుగుతుంది, ఫ్యాట్ కన్వర్ట్ అయిపోతుంది గ్లూకోజ్ కింద, మళ్ళీ వాడకుంటుంది. అండ్ ఇన్ ద ప్రాసెస్ మీరు డయాబెటిక్ అయ్యే అవకాశాలు లేవు, ఒబేసిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఐడియల్ లాస్ వచ్చిందో 10 kgs ఇమీడియట్ ఫాస్ట్ గా లాస్ అవుతారో, దెన్ వీ విల్ షిఫ్ట్ టు ఆటోఫాజీ. దట్స్ వేర్ మన పీపుల్ రియలీ ఎంజాయ్, బికాస్ దట్స్ అక్కడ మీరు 16 గంటలు ఏదైనా తినచ్చు, ఉపవాసం ఉన్నా ఒక 8 గంటల పాటు మీరు ఏదైనా తినొచ్చు కదా. అవును, 8 hours లో యూ కెన్ ఈట్ యువర్ నార్మల్ సో కాల్డ్ నార్మల్ మీల్. యా, నార్మల్ మీల్ అంటే ఓన్లీ థింగ్ వీ విల్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ వైట్ రైస్ తినబాకండి, బ్రౌన్ రైస్ తినండి. అట్లాంటి చిన్న చిన్న మార్పులే తప్పితే యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ రేషన్. 80% ఫుల్ తింటూ ఉండండి. సో ఒకసారి సార్, ఈ వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు మీరు రికమెండ్ చేసే ఫుడ్స్, ఉదాహరణకి అంతకుముందు బ్రేక్ఫాస్ట్కి ఓ 3 ఇడ్లీ, ఓ చిన్న కప్పు సాంబారు, ఒక కొంచెం చట్నీ, వీలైతే ఒక వడ, ఇలా తినే వాళ్ళకి దాని ప్లేస్లో ఏం పెడతారు? ఎగ్జాంపుల్, ఇడ్లీ తినాలనిపిస్తే డోంట్ స్టాప్, రాగి ఇడ్లీ తినండి, కాంప్లెక్స్ కార్బ్స్తో తినండి, లేదు పెసరట్టు తినండి. దట్ ఇన్ ద ఈటింగ్ విండో, ఆ 8 hours విండోలోనే, 6 to 8 hours విండోలోనే. అది ఆటోఫేజీలో సార్, నేను అనేది అంతకు ముందు వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు. ఇది కూడా వెయిట్ లాస్ మోడే, అది క్రానిక్ వెయిట్ లాస్ మోడ్ ఇన్ ద 42 days. అప్పుడు మీరు గుడ్లు తినండి, ప్రోటీన్ తినండి, ప్రోటీన్ ఎక్కువ పెడతారు. ప్రోటీన్ ఎక్కువ అంటే బాడీ వెయిట్కి అనుగుణంగా. అప్పుడు ఎట్లాగో ఒబీస్గానే ఉన్నారు కాబట్టి, ఓ 90 కిలోలో 100 కిలోలో ఉన్నారు కాబట్టి, ఈ కెన్ హ్యావ్ అట్లీస్ట్ 80 to 100 kgs ఆఫ్ 100 grams ఆఫ్ ప్రోటీన్ వెళ్ళొచ్చు కాబట్టి, వీ గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్. మా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి? హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజిటబుల్స్, ఆమ్లెట్ వేసుకోండి, లేదా బాయిల్డ్ ఎగ్ తినండి, సలాడ్ తినండి, వాల్నట్స్ను ఆల్మండ్స్ తినండి, రాత్రి సోక్ చేసిన పొద్దున్నే తినండి. దట్స్ యువర్ బ్రేక్ఫాస్ట్. లంచ్లో మేము గింజల సీడ్స్తో చేసిన పిండి ఉంటుంది, ఆ పిండితో యూ హ్యావ్ యువర్ లంచ్. అది ఫస్ట్ 1 meal తినడానికి ట్రై చేయండి, అదర్వైజ్ యూ హ్యావ్ ఎ సెకండ్ స్మాల్ మీల్. దట్స్ హౌ ఫస్ట్ 42 days విల్ గో. అండ్ మోస్ట్లీ 1.5 meal ఉంటుంది. అండ్ వెన్ యూఆర్ టేకింగ్ దట్ ఎంసిటీ షార్ట్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ షార్ట్స్ ఎప్పుడైతే తాగుతారో 2-3, యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఆల్సో. దట్స్ వేర్ యువర్ వెయిట్ లాస్ విల్ హ్యాపెన్. బయట గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి, మోస్ట్లీ కార్బోహైడ్రేట్సే కదా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యేది. నెక్స్ట్ 42 days అండ్ అనదర్ 42 days కూడా చేయించుతాం. వీ విల్ ఎన్షూర్ దే విల్ డూ ఇట్ ఫర్ 120 days or 121 days. బట్ సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్ ఆర్ ఈజీ అండ్ తింటూ తగ్గుతారు. ఇంత ర్యాపిడ్గా తగ్గకపోయినా వీక్లీ 1 or 2 kgs తగ్గుతూనే ఉంటారు. సో బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ మొదటి నెలలో 10 kgs తగ్గితే, 2వ నెలలో 6 kgs తగ్గుతాడు, 3వ నెలలో కూడా ఇంకొక 4-5 kilos తగ్గుతాడు. ఎంటైర్ 3 months లో 100 days కోర్స్ అయ్యేటప్పటికి 20 to 25 kgs ఈజీగా తగ్గుతారు తింటూ. దట్ ఈస్ ది మ్యాజిక్ హియర్. సార్, ఈ క్రమంలో మీ సెల్ హెల్త్ క్లినిక్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాసెస్లో ఎన్ని రోజులకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి? చాలా మందికి డౌట్. ఎందుకంటే నిన్న చెక్ చేస్తే 75 కిలోల 200 grams ఉండొచ్చు, ఇవాళ సడన్లీ మార్నింగ్ చూస్తే అదే టైంకి 75 కిలోల 700 grams వస్తుంది. పానిక్ అయిపోతారు, మనం మళ్ళీ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ అని. సో వాట్ ఈస్ అ గుడ్ విండో అండ్ వెయిట్ చెక్ చేసుకోవడం ఎట్లా చేసుకోవాలి? ఫస్ట్ 1 week అసలు మీరు చెక్ చేసుకోబాకండి, ఎందుకంటే 1 week అయ్యేటప్పటికి మీరు 3-4 kilos తగ్గిపోతారు. బట్ దట్ ఈస్ వాటర్ రిటెన్షన్ పోతుంది కాబట్టి, వెయిట్ యూ లూజ్ ఇన్ ద ఫస్ట్ వీక్, యూ విల్ నాట్ లూజ్ అగైన్ ఇన్ ద సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా అంతే రిజల్ట్ వస్తుంది అని అనుకోబాకండి. మొదట నీరు లాగేస్తుంది, సో ఫాస్ట్గా మనకు వెయిట్ లాస్ కనపడుతుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది, మధ్యలో ఎప్పుడన్నా ఒక రోజు పెరిగినట్టు ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి, సేమ్ టైం సేమ్ క్లోత్స్. అంతే, సేమ్ క్లోత్స్ సేమ్ టైం చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్. ఒక 500-600 grams అటు ఇటు అయితే చాలా మంది డిమోటివేట్ అయిపోతారు. అంతే కదా. యా, నేను సార్ యాక్చువల్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్, మీ డయట్ మీరు చెప్పిన విధానం ప్రకారం కార్బ్స్ ఎలిమినేట్ చేసి ఎప్పుడైతే ప్రోటీన్ డయట్ మొదలుపెట్టి, సరే ఆ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా గ్రీక్ యోగర్ట్, పెరుగును తినాలన్నది మన ఇళ్లలో చాలా నార్మల్ సార్. సో ఆ కొంజాక్ రైస్ తోటి కొద్దిగా అన్నం పెట్టుకుని, గ్రీక్ యోగర్ట్ పెట్టుకుని, పెరుగన్నం తింటే అది తీరిపోతుంది. కొంచెం పచ్చడి వేసుకుంటే ఇవాళ భోజనం చేసేసాం అనే ఫీలింగ్ వస్తుంది సార్. సో యాక్చువల్లీ దెర్ వాజ్ అ వెరీ విజిబుల్ డిఫరెన్స్ ఇన్ హౌ ఐ ఫెల్ట్. తప్పకుండా వెయిట్ లాస్ కూడా అయింది. దాంతోపాటు నేను నోటీస్ చేసింది ఏంటంటే, అది చాలా హెల్దీగా హాయిగా వెయిట్ లాస్ అవుతున్నట్టు తప్ప ఏదో డైట్ చేస్తున్నాం అనే ఫీలింగే రాదు. ఈ సబ్స్టిట్యూట్స్ మీరు ఏవైతే తీసుకొచ్చారో మన పిండికి, బ్రెడ్కి, బియ్యానికి, దానికి ఏంటి సార్? వాట్ ఈస్ ద రీసెర్చ్ బిహైండ్ ఇట్? See, when we know ఈ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ, ఆల్మండ్స్లో కానీ
కార్బ్స్ కంటే ఎక్కువ ఒమేగా 3 రిచ్గా ఉంటాయని తెలిసినప్పుడు అవి వాడుకోవచ్చు అని తెలిసినప్పుడు వై కాంట్ బి యూస్ దీస్ సీడ్స్ అండ్ మేక్ ఏ ఫ్లోర్ అన్నప్పుడు వీ ట్రైడ్ వెరీ హార్డ్లీ అండ్ అవ్వట్లేదు, రోటీ అవ్వట్లేదు. దెన్ హౌ టు మేక్ ఇట్ బైండర్ ఎట్లా తీసుకురావాలన్నప్పుడు రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వీ ల్యాండెడ్ అప్ ఎట్ గోరుచిక్కుడు గమ్. దానికి మళ్ళీ కొన్ని ప్రోబయోటిక్స్ సీలియం హస్క్ లాంటివి కలిపి యాడ్ చేసి ట్రయల్స్ చేసినప్పుడు ఇట్ ఈస్ బైండింగ్. వేడి నీళ్ళలో కలుపుకుంటేనే అవుతుంది, మామూలు నీళ్ళలో కలిపితే అవ్వట్లేదు. ఇవన్నీ అయిన తర్వాత వీ మేడ్ ఏ వీడియో అవుట్ ఆఫ్ ఇట్, 1 minute వీడియో చేసి ఎవ్రీబడి హూ టేక్స్ దిస్ రోటీ ఫ్లోర్ ఆ వీడియో వాళ్ళకి పంపించేస్తే హౌ టు మేక్ ఇట్. ముద్ద చేసి పక్కన పెట్టుకుంటే అవ్వదు, తిందాం అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇట్లా డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. దీనికి కొద్దిగా హెల్దీ ఈస్ట్ కలిపితే బ్రెడ్ వస్తుంది కదా లోఫ్ అనే ఆలోచన వచ్చింది. అది కలిపి చూస్తే బ్రహ్మాండం బ్రెడ్ కూడా తయారైంది, విచ్ ఇస్ అల్ట్రా లో కార్బ్. ఒక లోఫ్కి ఇట్స్ ఓన్లీ 1 gram కార్బ్ ఉంటుంది. సో అట్లా రెండు స్లైసులతో బ్రెడ్ ఆమ్లెట్ తినండి అంటున్నప్పుడు పీపుల్ ఆర్ హ్యాపీ. రోటీ తినొద్దు అంటున్నప్పుడు మనకి దీంతో 2 రోటీలు చేసుకుని తినండి అంటున్నాం. ఈ రైస్ అనేది మేము గమనించలేదు. జపాన్లో వాళ్ళు, చైనాలో, హాంకాంగ్లో వాళ్ళు ఇన్వెంట్ చేసింది. అక్కడే పండుతాయి అవి. కొంజాక్ అనే యాము, దాని వేరుని వాళ్ళు ఎండబెట్టి పొడి చేసి రైస్ షేప్లో, నూడిల్ షేప్లో, పాస్తా షేప్లో తింటున్నారు అనేది మాకు ఆ జపనీస్లో ఒక తెలిసిన ఫ్రెండ్ చెప్తే అప్పుడు వీ హ్యావ్ యాక్చువల్లీ విజిటెడ్ దట్ ప్లేస్. ఏమి న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు మీరు తింటున్న దాంట్లో, మీకు కూడా చెప్పే ఇచ్చాము. అదే ఫైబర్ మాత్రమే, ఫైబరే 1-2%, 3%, less than 5% ఉంటాయి. అంతా ఎవ్రీథింగ్ ఇస్ మాయిశ్చర్ బేసిక్లీ. అంతే బేసిక్గా. కానీ ఒక సెటైటీ లెవెల్స్ బాగుంటాయి, సెటైటీ లెవెల్స్ బాగుంటాయి. అన్నం తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. మీరు బిర్యానీ కూడా తింటున్నారు కదా దాంతో. అవును, దాంతో చికెన్తో బిర్యానీ చేసుకోండి, వాట్ ఎవర్ వే యూ వాంట్ టు ఈట్. ఫ్రైడ్ రైస్ చేసుకోండి, పలావ్ చేసుకోండి, పులిహార చేసుకోండి, నిమ్మకాయ పులిహార చేసుకోండి. అట్లా నౌ యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ యువర్ క్రేవింగ్స్ 100%. అంతే కదా సార్ మా విధానంలో. సో యూఆర్ హ్యావింగ్ పొద్దున్నే ఏంది అంటున్నారు బ్రేక్ఫాస్ట్ అంటే ఐ హ్యాడ్ శాండ్విచ్ అనొచ్చు, బ్రెడ్ ఆమ్లెట్. మధ్యాహ్నం ఐ హ్యాడ్ బిర్యానీ అంటారు, సాయంత్రం కావాలంటే ఐ హ్యాడ్ సమ్ రోటీ అండ్ సమ్ చికెన్ కర్రీ ఆర్ పన్నీర్ కర్రీ. సో వాట్ ఆర్ యూ డిప్రైవ్డ్ ఆఫ్ ఇక్కడ? బట్ ఒబేసిటీ తగ్గాలంటే 3 పూటలు తినమని కాదు, 1 పూట తిను, లేదంటే 1.5 time తిను. వీటిలో నీకు ఆప్షన్స్ ఉన్నాయి. అంతకుముందు మళ్ళీ వేరే విధానాల్లో ఆప్షన్స్ లేవు. దీంతో ఆటోమేటికలీ క్యాలరీ డెఫిసిట్ అయిపోతుందా సార్? బిఎంఆర్ కట్ అవ్వకుండా, బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఏమీ చేయకుండా సెడెంటరీ స్టేట్లో ఫంక్షన్ కావడానికి కావాల్సిన క్యాలరీస్. సో ఒక యావరేజ్ అడల్ట్కి 1000-1200 ఉంటుందా సార్ మినిమం? జనరల్గా 1500 నుంచి 2000 క్యాలరీస్ ఆప్టిమల్గా ఉంటుంది. మనం దానికి 1500 క్యాలరీసే ఇస్తూ 1500-1600 కంటే ఎక్కువ అవ్వకుండా ఇస్తూ బిఎంఆర్ మెయింటైన్ చేసుకుంటూ కట్ అవ్వకుండా వెళ్తే డెఫినెట్గా ఆప్టిమల్ వెయిట్ లాస్ అవుతారు. అండ్ డయాబెటిక్ పేషెంట్ కూడా ఇదే విధానం. అది కూడా గ్లూకోజ్ ఇవ్వకూడదు బయట నుంచి. దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఒబేసిటీ. ఫస్ట్ 1 month 30 to 40 days వీఆర్ పుటింగ్ దెమ్ ఆన్ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ విత్ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ జరగకుండా ఏం చేస్తారు సార్ మీరైతే? ప్రోటీన్స్ ఇస్తున్నాం కదా, ఫైబర్ ఇస్తున్నాం కదా, హెల్దీ ఫ్యాట్ ఇస్తున్నాం కదా, ఈ 3 కాంబినేషన్లో. అండ్ సమ్ కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఇస్తున్నాం కదా. కూరగాయల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఉంటాయి, అవి ఇస్తున్నారు. సో ఈ కాంబినేషన్లో బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్బ్స్ ఆల్సో ఈ కాంబినేషన్లో ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బిఎంఆర్ కట్ అవ్వకుండా తగ్గుతున్నారు. సో ఈ టైంలో సార్ మరి ఫంక్షనల్ మెడిసిన్ వేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు వైటమిన్ సి కావచ్చు, మనకి మెగ్నీషియం కావచ్చు, ఏవైతే మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో అవి మనకి తీసుకోవడం అవసరమా? లేకపోతే అప్పుడు ఎలాగో మారుస్తున్నాం కాబట్టి బాడీని ఫుల్గా మార్చడం అవసరం అంటారా? మార్చుతుంది మనం బాడీని కాదు. యూఆర్ నాట్ గివింగ్ బాడీలో ఉన్న వ్యాధికి ఆపుతున్నాం. కీప్ దింగ్ ఆన్ స్టార్వింగ్. మాల్ ఫంక్షనింగ్ సెల్ని స్టార్వింగ్లో ఉంచుతున్నాం, కానీ హెల్దీ సెల్స్ కావాల్సినంత ఫుడ్ ఇస్తున్నాం కదా. బట్ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవాలనేది కూడా మౌలిక సిద్ధాంతం కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఫంక్షనల్ మెడిసిన్స్. మెగ్నీషియం ఈజ్ అవర్ మదర్ మినరల్. అది లేకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. సి విటమిన్ లేకపోతే ఎట్లా కుదురుతుంది? సిట్రిక్ స్టేట్లో ఉండాల్సిన టైంలో సి విటమిన్ ఈజ్ కంపల్సరీ. ఇట్స్ వెరీ గుడ్ మైక్రోన్యూట్రియంట్ ఆల్సో, యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడాలంటే కూడా సి విటమిన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. దానికి K2 కాంబినేషన్ పెట్టాలి. మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. బికాస్ మీరు అన్నట్టు కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు, గ్లూకోజ్ ఇవ్వట్లేదు, ఎక్కడన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మల్టీవిటమిన్ కూడా వేసుకోవాలని చెప్తాము. ఇట్లా వీ గివ్ లాట్స్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఆల్సో సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్.
అండ్ డిటాక్స్ చేస్తాం బాడీని. ఈ కాంబినేషన్లో వెన్ యూఆర్ నాట్ గివింగ్ ది రిక్వైర్డ్ ఫ్యూయల్ టు ది మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఆర్ ఈ మెకానిజంలో మనం గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియ జరగాలి కాబట్టి బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకపోతే లివర్ దాని పని చేసుకుంటుంది, బరువు తగ్గుతారు. తర్వాత తింటూ తగ్గండి. తింటూ తగ్గేది ఎప్పుడైనా నిలబడుతుంది. ఈ విధానంలో ఇప్పుడు మనం సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లో 100 రోజులు 120 రోజుల్లో చేయించేస్తే ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా తగ్గుతారు. తర్వాత మీరు మళ్ళీ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అంతే ఫాస్ట్గా పెరిగిపోతారు కదా. అంటే న్యాచురల్లీ అందరు అడిగే క్వశ్చన్ మీరే అడ్రస్ చేశారు. అంటే మనకు లైఫ్ లాంగ్ అలాగే తినాలా అని చెప్పి. సో అది ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆ ఎంపవర్మెంట్ మీరు ఇస్తారు. ఫస్ట్ 42 days ఐఎమ్ పుట్టింగ్ యూ సివియర్ డైట్లో పెడుతున్నాము, గ్లూకోనియోజెనిసిస్ అయ్యేలా చేస్తున్నాము. తర్వాత వీఆర్ కీపింగ్ యువర్ ఆటోఫేజీ వేర్ యువర్ ఈటింగ్ యువర్ మీకు ఏది నచ్చితే అది తింటారు. ట్వైస్ తింటారా, వన్స్ తింటారా, అది మీ ఇష్టం. అప్పుడు తింటూ తగ్గుతారు, తక్కువ తగ్గుతారు. నెలకు 4 కిలోలు తగ్గుతారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 10 కిలోలు 12 కిలోలు తగ్గిపోయారు కదా. ఎండ్ ఆఫ్ ద సెషన్ యూఆర్ లూజింగ్ 20 kgs. దట్ విల్ సస్టైన్. తర్వాత 6 నెలలకు ఒకసారి 21 days చేస్తూ ఉండండి, ప్రివెంటివ్గా మళ్ళీ పెరగకుండా ఉండటానికి. ఒక 21 daysకి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక 42 రోజులు ఒక మండలం దీక్షే కదా నేను చేయమంటుంది. బండి సర్వీసింగ్ ఇవ్వమంటున్నాను. మామూలు వెహికల్స్కి ఇస్తారు, సైకిల్కే సర్వీసింగ్ ఇస్తారు. ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదా అనేది నా ఎప్పుడు చెప్పే నినాదమే కదా. మీరు ఎప్పుడు చెప్పారు సార్, మేము ఎప్పుడు అనేది మీతోటి ఈ రోజుల్లో ఏమి అన్హెల్దీ చేయట్లేదు అనుకున్నా కూడా ఊరికే కూర్చుంటే కూడా ఎక్కడి నుంచో ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్సర్స్ అన్ని పెరిగిపోయాయి. మనం తినే ఆహారంలో కూడా అన్ని కల్తీలు ఉంటున్నాయి. కాబట్టి డీటాక్స్ తప్పనిసరి, వ్యాధి ఉన్నా లేకపోయినా. ఎస్, వ్యాధి లేకుండా ఉండే సమస్య లేదు. వాళ్ళు వ్యాధి లేని పరిస్థితులు ఎక్కడ కనపడట్లేదు. ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. సో అందుకే ఆర్గానిక్గా మనకు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత, పరిస్థితులు రాబోతున్నాయి అనేది నాకు ఇప్పుడు ఇంత పొల్యూటెడ్గా ఉన్న ఈ ఆహార విధానంలో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను లాస్ట్ టైం ఎప్పుడో మీకు చెప్పినట్టున్నాను, వెరీ సూన్ వీ విల్ బీ సీయింగ్ లాట్స్ ఆఫ్ అగ్రిప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ నుంచి కూడా లాభం ఎట్లా సంపాదించవచ్చు అని ఆలోచన చేస్తూ ఆర్గానిక్గా ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ఖచ్చితంగా మన దేశంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్, మంచిగా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే దే హావ్ లెఫ్ట్ దేర్ ప్రొఫెషన్స్ టు కమ్ ఇన్ టు మేకింగ్ ఫుడ్, ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఆర్గానిక్గా, హెల్దీగా ప్రొడ్యూస్, బికాస్ అది నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది. అంతే కదా, వాళ్ళు అసలు దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ ద గవర్నమెంట్స్ ఆల్సో అండ్ ఫర్ ద పీపుల్ ఆల్సో. సార్ ఇప్పుడు మ్యాక్రోస్, మీరు ఒబేసిటీ, వెయిట్ లాస్ గురించి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఒక బండ లెక్క తీసుకుంటే యూజువలీ మనకి 1/3 ఆఫ్ క్యాలరీ షుడ్ కమ్ ఫ్రమ్ దిస్ అని పుస్తకాల్లో చదివాం. ప్రోటీన్ డెన్స్ డైట్ అంటే ఎక్కువ ప్రోటీన్ నుంచి రావాలంటాం. సో మీ విధానంలో మోడరేట్గా ఉండాలంటే కార్బ్స్ నుంచి అసలు 1500 క్యాలరీలు తిన్నాం అనుకోండి, ఎంత శాతం కార్బ్స్ నుంచి రావాలంటారు మీరు? ఫస్ట్ ప్రోటీన్ దగ్గరికి వెళ్తే అది ఫిక్స్డ్ ఉంటుంది. బాడీ వెయిట్కి 0.8 to 1 gram. 1 gram సరే, ఒక 75 కిలోలు అంటే 75 అనుకుందాం. 70 grams ప్రోటీన్, అది అక్కడ ఫిక్స్ అయిపోయింది కదా. సో 75 into మనకి 4 75 into 4 అక్కడికి వచ్చేస్తుంది మనకి. సో యూ హ్యావ్ టు ఈట్ అబౌట్ 350 to 500 kgs ఆఫ్ ప్రోటీన్ తింటే అంత ప్రోటీన్ వస్తుంది. దెన్ 30% ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ కాకుండా. సింపుల్ కార్బ్స్ దాంట్లో 10% ఉన్న మెజారిటీ కాంప్లెక్స్ కార్బ్స్ పెడుతూ ఫైబర్ రిచ్గా ఉంటూ అండ్ ఒక 20% ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ కూడా తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. యూ విల్ గెట్ యువర్ 2000 calories, 1500 to 2000 calories. ఒక 200 క్యాలరీలు ఎప్పుడు డెఫిషియట్గా తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ క్యాలరీ కట్టింగ్ కూడా మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ క్యాలరీ కట్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి, అన్ని రకాల ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఒక 10% క్యాలరీ రెస్ట్రిక్షన్స్లో ఉండటానికి ప్రయత్నిస్తూ 80% ఫుల్గా తినండి. ఎప్పుడు తిన్నా కానీ డోంట్ ఈట్ 100% ఫుల్. ఈజ్ థంబ్ రూల్లా పెట్టుకుంటే మంచిది. బాగుంది. అంటే ఫస్ట్ ప్రోటీన్, ఫైబర్ వచ్చేయాలి బాడీలోకి, అది బండ గుర్తు. రెండు వచ్చేస్తే మన హోంవర్క్ అయిపోయినట్టు. మిగతా జాగ్రత్తగా రానివ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ని జాగ్రత్తగా రానివ్వాలి. అంతే కదా సార్, అంతే. చాలా ఇట్స్ యాక్చువల్లీ ఇది ఐడియల్గా ఉంది సార్. సో మీరు చూసిన కొన్ని మంచి రిజల్ట్స్, ప్లీజ్ షేర్ కపుల్ ఆఫ్ కేస్ స్టడీస్ విత్ us. ఒబేసిటీ 150 కిలోలు 148 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర లాస్ట్ 5 yearsలో. 148 కిలోలు, 221 కిలోల నుంచి అతను ఈ హస్ కమ్ డౌన్ టు 86 or 82. అసలు ఎలా ఉంటుంది సార్ లైఫ్? ఇట్ టుక్ అబౌట్ 6-7 months టైం ఫర్ హిమ్. 25 kgs అనేది నేను ఒక ఎన్ని టెస్ట్ మోడల్స్ ఇమ్మంటారు 5 సంవత్సరాలు. నేను నా దగ్గర ఒక 80,000 మంది పైచిలుకు వచ్చారు కదా, దాంట్లో ఐ కెన్ గివ్ యూ అట్లీస్ట్ thousands of టెస్ట్ మోడల్స్. 20 కిలోలు తగ్గుతుంది. బట్ సార్ అసలు అంత వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అయిపోయారు? అడ్డదిడ్డంగా తినేయడమా? తెలియకుండా అలా వెళ్ళిపోతారు అంత దూరం? అడ్డదిడ్డంగా తింటే తెలియకుండా ఎట్టు వెళ్తారా 220కి?
అదే కదా. టూ మచ్ కదా. ఒకటి హెల్త్ ఇష్యూ కూడా ఉండొచ్చు కొంతమందికి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే కూడా కొంత పెరుగుతారు వెయిట్, తర్వాత ఇక వదిలేస్తారు, ఇంతకి మనం తగ్గేటట్టు అవకాశం లేదులే అని వదిలేస్తారు. They give up అది కరెక్ట్. Give up. ఎప్పుడైతే యూ నీడ్ ఆఫ్ ద అవర్గా మారిందో, ఒక్కసారి ఒక 10 కిలోలు తగ్గిందని కనపడంగానే మోటివేట్ అవుతారు. 1 మంత్ స్ట్రిక్ట్గా చేసిన తర్వాత 227 200కి వచ్చాడు, 202కు వచ్చాడంటే ఆ మోటివేషన్ విల్ డ్రైవ్ హిమ్ టు కంటిన్యూ. బట్ 100 kgs అబౌవ్ ఉన్న వాళ్ళకి తగ్గించడం తేలిక. మీరు 80 కిలోల్లో వచ్చి నేను ఐ వాంట్ టు రెడ్యూస్ 10 kgs అన్నారనుకోండి, ఆ 10 kgs తగ్గడానికి యూ నీడ్ దట్ సేమ్ 100 days. 120 కిలోల వాడిని 80 kilos తీసుకురావడానికి 100 రోజులే పడుతుంది. 80 కిలోల 70 కిలోలు తీసుకురావడానికి కూడా అదే 100 రోజులు పడుతుంది. అంటే ఒక ఆప్టిమం దరిదాపుల్లో ఉన్నప్పుడు కొంచెం స్లోగా తగ్గుతుంది. బికాస్ దట్ ఈస్ బేసిక్లీ యువర్ మజిల్ స్ట్రెంగ్త్. అంతే. ఫ్యాట్ తక్కువ మోతాదులోనే తగ్గుతూ వెళ్తుంది. సో అది చాలా జాగ్రత్తగా ఫ్యాట్ ని తగ్గించుకుంటూ మజిల్ లాస్ జరగకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ఛాలెంజ్ అక్కడ. ఇన్ఫాక్ట్ అప్పుడు ప్రోటీన్ చాలా అవసరం కదా సార్, ప్రోటీన్ అండ్ వర్కౌట్. వర్కౌట్ కూడా ఇమీడియట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అసలు ఎప్పటికీ తప్పే. వర్కౌట్ చేయడం కూడా మోడరేట్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. చేయకుండా ఉండటం తప్పే, ఎక్సెస్ చేయడం కూడా తప్పే. అండ్ అట్ ద సేమ్ టైం డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా అడ్వైస్ చేయాలి వాళ్ళకి. సో ఇఫ్ యూ కమ్ విత్ 120 kgs, ఇట్స్ ఈజీ ఫర్ మీ. ఇఫ్ యూ కమ్ విత్ 77 or 78 kgs and ask me to help you reduce another 7 kgs or 10 kgs అన్నప్పుడు చాలా జాగ్రత్తగా డెలికేట్ చేయాలి. సో అయితే మీకు కోకలలు కేస్ స్టడీస్ అండ్ ఈ పునాది సెట్ అయిపోయిన తర్వాత బహుశా వాళ్ళకు ఉండే కోమార్బిడ్ కండిషన్స్ అవి కూడా ఆటోమేటికలీ గాడిలో పడిపోతాయి కదా సార్. ఒకసారి గాడిలో పడిన తర్వాత వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. ది నాట్ ఎన్ష్యూర్ మళ్ళీ ఇంకోసారి తప్పు జరుగుతాయని చూసుకోరు. ఒకవేళ జరిగినా కానీ వాళ్ళకి మెకానిజం తెలుసు, మళ్ళీ మా దగ్గర రాక్కర్లేదు. హౌ టు రెడ్యూస్, హౌ టు మేక్ ఇట్ కమ్ టు నార్మల్సీ అనేది తెలిసిన తర్వాత వాళ్ళంతటా మేమేమి మా క్లినిక్లో కూర్చోబెట్టుకుని లేకపోతే మా ఐపీ ఇన్పేషెంట్గా పెట్టుకుని చేయట్లేదు కదా. వీఆర్ అడ్వైజింగ్ దెమ్, గైడింగ్ దెమ్ అండ్ ఫాలోయింగ్ ఇట్ అప్ విత్ దెమ్. దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ దేర్ హోమ్ ఓన్లీ. సో వాళ్ళకి మెకానిజం తెలుసు. రేపు పొద్దున పెరిగాము అంటే 7 కిలోలు 10 కిలోలు పెరిగిపోయాం అన్నప్పుడు హౌ టు కమ్ డౌన్ అనేది వాళ్ళకి దే ఆల్రెడీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. ఒక సప్లిమెంటరీ సపోర్ట్, ఒక చిన్న అడ్వైస్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు చేసేసుకుంటారు. అది అట్లా కాకుండా 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి అనేది ఉచితం. దట్ హ్యాస్ టు బి డన్ బై ఎవ్రీబడి. 42 days ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్న నా నినాదాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పాటించితే ఎటువంటి ఇబ్బందులు రావు. మీ దగ్గర ఫ్యాట్ డిజాల్వింగ్ సప్లిమెంట్స్ ఉంటాయా సార్ మన దగ్గర? ఫ్యాట్ బర్నింగ్. ఫ్యాట్ బర్నింగ్ వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ అంటాం, HCA 60 సైంటిఫిక్ పేరు, గార్సినియా కంబోజియా అంటాం. దీస్ ఆర్ ఫ్యాట్ బర్నర్స్. వి యూజ్ దెమ్ ఆల్సో యాజ్ సప్లిమెంటరీ సపోర్ట్ లో వాటి ఫ్యాట్ బర్నర్స్ కూడా ఇస్తాం. ఫ్యాట్ బర్నర్స్ కూడా కొద్ది మోతాదులో వాడాలి, కానీ అది కూడా అతి చేస్తే కూడా కరెక్ట్ కాదు. అది ఇది చాలా బాగుంది సార్ మీరు చెప్పడం. మామూలుగా అందరూ ఎడపడ ఇచ్చేసి తగ్గిపోతారులే అనుకుంటారు. ఇప్పుడు ఇంజక్షన్లు కూడా వచ్చినాయి కదా, మోంజారోలో కూడా దే ఆర్ నాట్ సస్టైనబుల్ కాదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి వస్తాయి. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ప్రోటీన్ తినమంటున్నారు, గ్లూకోజ్ తినద్దు అంటున్నారు. ఎంత ఇదే విధానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ మనకెందుకు, న్యాచురల్గా తగ్గించుకునే విధానాలు వచ్చినప్పుడు. సో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేది ఒక భయం. దీంట్లో ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నారు, మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు, కానీ గ్లూకోజ్ వెళ్ళట్లేదు, బట్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా అనే ఒక భయం. దానివల్ల హార్ట్ బ్లాక్ వస్తుందేమో. సో కొలెస్ట్రాల్ యాక్చువల్లీ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. అది బ్యాండేడ్ వాడినట్టు వాడుతుంది శరీరం. లివర్ తయారు చేస్తుంది. మనం తినే తిండి నుంచి వెళ్ళే కొలెస్ట్రాల్ 10 పైసలు కూడా ఉండదు. లివర్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ని. లో డెన్సిటీ లిపోప్రోటీన్ LDL దాన్ని తీసుకొస్తుంది వాడుకోమని. వాడుకున్న తర్వాత HDL దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ లివర్లో పడేస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే వెన్ యూ ఈట్ జంక్ అండ్ మీ తిన్న ఆహారం వల్ల ఆక్సిడైజ్ అయ్యి స్టిక్కీగా మారిపోతే LDL, అది వెళ్ళి ఆర్టరీస్ మీద కూర్చుంటే దాని మీద మళ్ళీ కాల్షియం ప్లాక్స్ తయారయ్యి అవి వెళ్ళి వాటి మీద కూర్చోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. కానీ అండ్ జనరల్లీ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బాడీ. విచ్చలవిడిగా వాడుకుంటుంది శరీరం. దాన్ని మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్గా మార్చనంత వరకు. దట్స్ వాట్ వీ ఎన్ష్యూర్. మీకు అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దట్స్ మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి యాజ్ ఐ టోల్డ్ యూ ఒక 10-15 minutes అవేర్నెస్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దట్ వాళ్ళు ఇంటికెళ్ళి చేసుకుంటున్నారు, వాళ్ళే డాక్టర్లు కదా అప్పుడు. సో దే షుడ్ నో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అట్లా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ దట్స్ వాట్ వీ ప్రౌడ్లీ సే వీ డూ అట్ సెల్ హెల్త్ క్లినిక్. ఇట్స్ వెరీ వెరీ యాక్చువల్లీ ఈ మెథడాలజీ సార్, ఇట్స్ సస్టైనబుల్, లాంగ్ లాస్టింగ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి, అండ్ అందరికీ ఎంపవరింగ్ ఆల్సో.
Yes. సో ఫైనలీ వన్ క్వశ్చన్ సార్, అందరూ ఒళ్ళు తగ్గుతారు, పొట్ట చుట్టూ మాత్రం ఒళ్ళు తగ్గించుకోవడం చాలా కష్టం. దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఎడిపోస్ టిష్యూస్ ఎక్కువగా ఉండేది పొట్ట దగ్గరే. లేడీస్కి అయితే పొట్ట, చేతులు, థైస్, సీట్లలో కూడా ఉంటుంది. మగవాళ్ళకి ఎక్కువగా ఉండేది పొట్ట దగ్గరే. సో అది తగ్గుతున్న క్రమంలో పెంచింది 100% తగ్గకుండా ఓ 10% మిగిలిపోతూ ఉంటుంది ఎంత తగ్గినా కూడా. దానికి యూ హ్యావ్ టు డూ యువర్ వర్కౌట్స్. వర్కౌట్ చేసుకుంటూ, స్ట్రెచ్చింగ్లు చేసుకుంటూ, యూజ్ యువర్ బ్రెయిన్, ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్, యూజ్ ఇట్. అదర్వైజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ ట్రైనర్. అండ్ అది ఖచ్చితంగా లాస్ట్ 10% మీరు యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ రెడ్యూస్. ఆ 90% మేము తగ్గించి మీకు ఇచ్చేస్తాం, ఆ 10 పైసలు మీ చేతిలోనే ఉంది. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ తగ్గాలి. అది కొద్దిగా కష్టం ఉంటుంది. చాలామంది యాజ్ యూ రైట్లీ సెట్, వీ హ్యావ్ అబ్జర్వ్డ్ 90% తగ్గిపోయిన తర్వాత మిగతా 10% తగ్గటం చాలా కష్టం అవుతుంది. కొంతమంది ఆ మోటివేషన్ ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది అక్కడ ఆగిపోతున్నారు. ఎందుకంటే అప్పటికే 25 కిలోలు తగ్గేసామని ఆనందంతో ఆ చిన్నపాటి పొట్ట ఉంటే ఏముందలే, కరెక్ట్, ఆ చిన్నపాటి పొట్ట ఉంటే ఏముందలే అన్నట్టుగా అంతే ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది సార్. అయితే ఒబేసిటీ, వెయిట్ లాస్ ఇది పునాది అనమాట. ఒబేసిటీ ఉండి దానివల్ల వచ్చే ఇతరతర సమస్యలు, ఒక బాడీ ఇమేజ్ పట్ల కూడా ఒక పాజిటివ్ దృక్పథం లేకపోవడం మొదలుకొని ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. సో తక్షణం వేరే ఏ సమస్యలు ఉన్నా లేకపోయినా ఐడియల్ వెయిట్కి రావడం చాలా అవసరం. ఐడియల్ లైఫ్ స్టైల్లో ఉండాలి. సో మరిన్ని వివరాల కోసం సార్, ఐ థింక్ డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు మా సుమన్ టీవీ వ్యూవర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.